నమస్తే మాస్టర్స్. మనము నిగూఢ రహస్యాలు అనే చక్కటి రహస్యాలని తెలుసుకుంటూ ఉన్నాము. హిడెన్ మిస్టరీస్ అని డాక్టర్ ఓషో గారు ఇచ్చారు. ఇలాంటి నిగూఢ రహస్యాలన్నీ కూడా మనకి నిజంగానే పేరుకు తగ్గట్టు రహస్యంగా ఉన్నాయి కాబట్టి మన పెద్దవాళ్ళు ఎవరు మనకి తెలియజేయలేదు, వాళ్ళకి కూడా తెలియదు. కాబట్టి గొప్ప గొప్ప మాస్టర్స్ వాళ్ళు ధ్యానంలో తెలుసుకున్న విషయాలని మనకి అందజేస్తారు. ఓషో గారు కూడా అదే చెప్పారు. ఇవన్నీ ఎలా తెలుసు అంటే ఆ రహస్యమైన విషయాలు ఎవరైనా చెప్తేనే కదా తెలిసేది. ఎవరు చెప్పకపోతే మరి ఇంకెలా తెలుస్తుంది అంటే సమాజానికి ఈ మాస్టర్స్ ఎవరైతే ఉన్నారో అదే పనిగా భూమి మీదకి కొన్ని పనులు, ప్రక్రియలు, కొన్ని మార్పులు, కాస్త వెలుగుని, ఉత్తేజాన్ని తేవడం కోసం, సమాజాన్ని సరియైన మార్గంలో పెట్టడం కోసమని గొప్ప గొప్ప ఆత్మలు భూమి మీదకి వస్తాయి. వాళ్ళు ధ్యాన స్థితిలో, ఆత్మస్థితిలో కనుక్కొని ఈ విషయాలన్నీ చెప్తుంటారు. సో అలాగా మనకి ఓషో చెప్తున్నారనమాట. అలాగే ఆయన చెప్పారు, ఈ మనకి ఈ శాస్త్రాలు ఏదైతే ఉన్నాయో ఎన్నో శాస్త్రాల గురించి చెప్పారు. మనకి ఇక్కడ దేవాలయాల గురించి చెప్పారు, పట్టు వస్త్రాలు, చన్నటి స్నానం, గంట కొట్టడము, సుగంధ ద్రవ్యాలు, ఇవన్నీ కూడా ఎన్నో చెప్తూ వచ్చారు. ఇవన్నీ కూడా ఎలా కనిపెట్టారు. ఇప్పుడు ఓంకారానికి సాంబ్రాణి అని, అల్లాహో అక్బర్ అని చెప్పినప్పుడు లోభన్ అని ఎవరు కనిపెట్టారు. ఇవన్నీ ఆ మొక్కలో ఆ లక్షణం ఉందని ఎలా తెలిసిందంటే వీళ్ళందరూ ధ్యాన స్థితిలో వీళ్ళు కనుక్కున్నారు అని కూడా మనకి చెప్పారు. ఓకే, ఈరోజు పాఠానికి వెళ్దాం. ప్రతిరోజు భగవంతునికి నివేదించి తిరిగి కొంత పొందడానికి మనం ఒక స్థలము, ఒక దేవాలయము కావాలి. మనకి ఏం జరుగుతుంది అన్న అవగాహన కూడా మనకు లేకపోవచ్చు. ప్రతిదీ దానికి అదే జరుగుతూ ఉంటుంది. దేవాలయం ప్రక్కగా వెళుతున్న వ్యక్తి విలువ కట్టలేని దాన్ని అందుకుంటాడు. అక్కడ దాని చుట్టూ పెద్ద అయస్కాంత క్షేత్రం సృష్టించబడుతుంది. ఇనుప రజను అయస్కాంతంతో ఆకర్షించబడి అయస్కాంత క్షేత్రంలో ఎలా చిక్కుపడుతుందో అలాగే దేవాలయం ప్రక్కన వెళుతున్న వ్యక్తి దాని శక్తికి ఆకర్షించబడి ప్రభావితం అవుతాడు. దేవాలయ క్షేత్రం అలాంటిది. సో మనకి ఇంతకుముందు, ఇప్పుడంటే కొత్త గుళ్ళన్నీ అలా ఉండకపోవచ్చు, కానీ పూర్వం గుళ్ళు ప్రహరీ గోడ బయట చుట్టుపక్కల ప్రాంతాల్లో నడుస్తున్నా కూడా ఆ ప్రాంతం దగ్గరికి వెళితేనే చాలు వీళ్ళు ఆ శక్తిని పొందుతారు అని ముందే చెప్పారు. అసలు ఇంకా ఏమంటున్నారంటే అసలు ఏం జరుగుతుందో మనకి కూడా తెలియదు. మనం 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 గుర్తించలేనంత గొప్పగా లోపల మనకి హీలింగ్స్ అనేవి జరుగుతాయన్నమాట. ఇంకా ఏమన్నారు, విలువ కట్టలేని శక్తిని పొందుతారు. అసలు శక్తి, చైతన్యము, కర్మలు దగ్ధం అవ్వడము, ఒక హ్యాపీనెస్ రావడము, ముఖంలో వెలుగు రావడము, ఇటువంటి అన్ని కూడా ఆ దేవాలయ ప్రాంగణంలో ఉండే శక్తి అయస్కాంత క్షేత్రం వలన ఏర్పడుతుంది. మోజెస్ కొండపైకి వెళ్ళినప్పుడు అక్కడ మండుతున్న దివ్యమైన అగ్నిని చూశాడని చెబుతారు. ఒక పొద మొత్తం మండుతుంది, కానీ దాని మధ్యలో వికసించిన పూలు, పచ్చటి ఆకులు ఉన్నాయి. దైవాన్ని వెతుకుతూ బయలుదేరాడు మోజెస్. పొదవైపు నడవబోతూ ఉంటే అకస్మాత్తుగా దానిలో నుండి మాటలు వినిపించాయి. తెలివిలేని మానవుడా, నీ చెప్పులు బయట వదులు అన్న మాటలు వినిపించాయి. మోజెస్ అంటే మనకి క్రిస్టియన్ స్టోరీలో చెప్తున్నారు అనమాట. మోజెస్ అనే ఒక వ్యక్తి, ఆయన ఆధ్యాత్మిక సాధన అంటే అతని మనసు భక్తి మార్గం వైపు, లేదంటే భగవంతుడి వైపు మళ్ళినప్పుడు జరిగిన సంఘటనలు చెప్తున్నారు. అతను కొండ మీదకి వెళ్ళాడు. అక్కడ ఒక అగ్ని మండుతూ ఉంది, బాగా దివ్యమైన మండుతున్న అగ్ని ఉన్నది. అతను ఆకర్షించబడి దాని వైపు వెళుతున్నాడనమాట. ఆ పొద మొత్తం మండుతుంది, కానీ దాంట్లో చక్కగా పూసిన పూలు, ఆకులు అన్ని పచ్చగా అలాగే ఉన్నాయన్నమాట. దాని వైపు వెళ్తూ ఉంటే అక్కడి నుంచి అతనికి మాటలు వినిపించాయి. చెప్పులు వదిలేసిరా అని చెప్పేసి, చెప్పులు వదిలేసాయి, నీకు బుద్ధి లేదా అని చెప్తున్నారు. ఇంకా నెక్స్ట్ పారాగ్రాఫ్ చదివే ముందు మనం దీని నుంచి అర్థం చేసుకోవచ్చు. ఏంటి అంటే, ఒకటి, చెప్పులు గనక వేసుకొని వెళితే అగౌరవము, అమర్యాద అని కాదు, శక్తిని పొందడానికి వీలు లేకుండా చెప్పులు అడ్డుకుంటాయి.
భూమిని నేరుగా తాకితే మనకి హీలింగ్స్ అనేవి జరుగుతాయన్నమాట. అందుకే పూర్వము రైతులు వీళ్ళందరూ కూడా అసలు పొలాల్లో పనిచేసేటప్పుడు బూట్లు అవేం వేసుకోవాల్సిన అవసరం లేకుండా, మనకి తయారు కాలేదు కదా, మన దగ్గర లేవు కదా అనుకోవచ్చు, కానీ మనకి అన్ని శాస్త్రాలు తెలుసు, అంతా జ్ఞానం ఉంది, కావాలంటే మనం బూట్లు చేసుకోగలం. కానీ ఎప్పుడు మన భూమాతకి అనుసంధానమై ఉండాలి కాబట్టి అవి చేయకుండా మట్టిలో ఉండేవాళ్ళు ఎంత బలంగా దేహదారుఢ్యంతో ఉంటారు. వాళ్ళకి ఎటువంటి అనారోగ్య సమస్యలు ఇవన్నీ కూడా వచ్చేవి కాదు. అంతేకాదు దేవాలయాలకి వెళ్ళినప్పుడు మనం కూడా అదే పనిగా కాళ్ళు కడుక్కొని వెళ్ళాలి చెప్పులు లేకుండా. ఇక్కడ రెండు ఉన్నాయి. ఒకటి చెప్పులు లేకుండా ఉండడం వలన శక్తిని పొందుతాము, దేవాలయాల ప్రాంగణంలో ఉండే అయస్కాంత క్షేత్రానికి మనం కనెక్ట్ అయ్యి శక్తిని పొందుతాము. రెండు, తడి ఉండడం వలన యాక్చువల్గా కరెంట్ పాస్ అవుతుంది అనమాట మన లోపలికి. అది తెలుసు కదా, తడి చేతులతో మనం కరెంట్ పట్టుకోకూడదు, ఎందుకంటే షాక్ కొడుతుంది. సేమ్ ఇదే విధంగా తడి కాళ్ళు తడి చేతులు ఉండడం వలన, మనము తడిచి ఉండడం వలన దేవాలయ ప్రాంగణంలో కాళ్ళు పెట్టినప్పుడు ఆ చిరు తడి ఏదైతే ఉంటుందో దాని నుంచి మనము భూమికి కనెక్ట్ అయి ఉన్న ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీ, కాస్మిక్ ఎనర్జీ, ప్రాణశక్తి, దైవశక్తి ఏదైతే ఉందో దాన్ని మనం అట్రాక్ట్ చేసి మన బాడీలోకి వెళుతుంది అనమాట. అలా మనము శక్తిని పొందుతాం. సరే, ఇప్పుడు ఏం జరుగుతుంది మోసెస్కి తెలుసుకుందాం. అక్కడ సరిహద్దు రేఖ లేదు కాబట్టి మోసెస్ తన చెప్పులు వదలడానికి గమ్యం ఎక్కడ ఉందో అని చూసుకుంటూ ముందుకు నడిచాడు. ఒక స్థానం దాటుతున్నప్పుడు అతడిలో ఏదో మార్పు రావడం గమనించాడు. అక్కడ అతడి చెప్పులను వదిలాడు. శక్తి క్షేత్రపు గడప అదే. లోపలికి ప్రవేశించి ఆ పవిత్ర స్థలాన్ని అపవిత్రం చేసినందుకు క్షమించమని ప్రార్థించాడు. మనకి దేవాలయం లోపల గడపలు ఉంటాయి కదా, ఎన్నెన్నో ద్వారబంధాలు ఉంటాయి. ఇది 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 అనేసి రకరకాల ద్వారాలు లోపలికి వెళ్లే కొద్దీ ఉంటాయి. ఈ పారాగ్రాఫ్ చదివిన తర్వాత నాకు ఇప్పుడు ఒక విషయం అర్థమవుతుంది. ఇతను ఏం చేశాడు, మోసెస్ ఒక సరిహద్దు రేఖ అంటూ ఏమీ లేదు, వరుసగా కొండ ఉంది, నడుచుకుంటూ వెళ్తున్నాడు. సడన్ గా అతనికి చెప్పులు వదిలేయమని చెప్పారు. ఎక్కడ వదిలేయాలి అని తనకి తెలియదు. ఇక్కడ ఏదైనా ఒక ఇల్లు ఉందనుకోండి, ఇల్లు ఒక ద్వారబంధమో ఒక తలుపో సంథింగ్ ఏదైనా ఉంటే దీనికి ముందు వదిలేయాలని ఉంటుంది. అక్కడ ఏమి లేకపోవడం వల్ల అతను నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు వినిపించినందువల్ల అయినా కూడా కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత అతనిలో ఒకనొక శక్తి క్షేత్రంలోకి ప్రవేశించినప్పుడు అతనిలో ఏదో మార్పు గమనించుకున్నాడు అనమాట. ఇక్కడ ఏదో తేడాగా ఉంది అనిపించింది. అప్పుడు చెప్పులు వదిలేసినప్పుడు వదిలేసి ఇంకా మంచి మాట వాడారు. శక్తి క్షేత్రపు గడప అన్నారు. అంటే అక్కడ ఆ లోపల ఇంకా అప్పటి నుంచి రాబోయే ప్రదేశం అంతా కూడా ఒక శక్తి క్షేత్రం అయి ఉంటుంది. దాని ఎంట్రన్స్ గడప అదనమాట. అందుకే ఆయనకి ఆ ఫీలింగ్ అనేది కలిగింది. కాబట్టి మళ్ళీ లోపలికి వెళ్ళి అపవిత్రం చేసినందుకు క్షమించమని ప్రార్థించాడు. మనం కూడా గడపకి బయటనే చెప్పులు వదిలిపెడతాము, గడపకి బయటనే మన మనసులోని అలజడిని వదిలిపెడతాము, గడపకి బయటనే మన సెల్ ఫోన్లు ఇవన్నీ కూడా మాట్లాడుతూ ఉంటే ఇవన్నీ కూడా ఆపేస్తాము. గడపకి బయటనే ఒకళ్ళకొకళ్ళు సైగ చేసుకొని ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత మాట్లాడకూడదు అన్నట్టుగా మనం ప్రవర్తిస్తాము. ఎందుకు? అది శక్తి క్షేత్రం అని దాని మీద ఉండే గౌరవంతో భక్తితో మనం అలా చేస్తాం. కానీ ఇంకా ఎందుకు? దేవుడు మనల్ని ఏం చేయడు, దేవుడే మనల్ని శిక్షించడు. ఆ శక్తి క్షేత్రాన్ని మనము మౌనంతో ఉండి శుభ్రతతో శుద్ధితో ఉంటే ఆ శక్తిని మనం లోపలికి పొందుతాము. మనం ఈ గుడికి ఎందుకు వెళ్తాము? శక్తిని పొందడానికి, చైతన్యాన్ని పొందడానికే వెళ్తాము. గుడికి వెళ్ళొస్తే బాగుంటుంది కాబట్టి. మరి పొందాలి, పూర్తిగా 100% పరిపూర్ణంగా మనం శక్తిని పొందాలి అంటే ఆచరించాల్సిన పద్ధతులన్నీ చక్కగా పాటిస్తూ ఉంటే హ్యాపీగా పూర్తిగా శక్తివంతులమై తిరిగి వస్తాము. దేవాలయం చుట్టూ ప్రకంపనాలతో నిండిన శక్తి క్షేత్రం ఉంటుంది. అది ఆ గ్రామం మొత్తాన్ని ఉపయోగకరంగా ప్రభావితం చేస్తుంది. ఇది కల్పన కాదు, ఫలితాలు నిజంగా సాధించబడ్డాయి. వేలాది సంవత్సరాలుగా భారతదేశంలోని గ్రామాల ప్రత్యేకత అయిన నిరాడంబరత, అమాయకత్వం, స్వచ్ఛత ఎక్కువగా అక్కడ ఉన్న శక్తి క్షేత్రాలైన దేవాలయాల వలనే తప్ప
గ్రామాల వలన కాదు. ఎంత పేద గ్రామం అయినా దానిలో దేవాలయం తప్పనిసరి అవసరం. దేవాలయం లేకపోతే పొందిక లేనట్లు ఉంటుంది, అంతా గందరగోళమే. మనకి ఇది కూడా ముందే చెప్పారు ఓషో. ఏమనంటే దేవాలయం వలన శక్తి అనేది ఆ చుట్టుపక్కల ప్రాంతాలంతటికీ వెళుతుంది. ఎక్కడైతే విశ్వశక్తి ఉంటుందో అవన్నీ పద్ధతి ప్రకారంగా ఉంటాయి, ఆరోగ్యంగా ఉంటాయి, చక్కగా పని చేస్తాయి. వస్తువులైనా మనుషులైనా జంతువులైనా చక్కగా వృద్ధి చెందుతారు, పద్ధతి ప్రకారం ఉంటారు. ఆ విశ్వశక్తి గనక ఎక్కడైతే తక్కువ అవుతుందో అప్పుడే మనకి అల్లజడులు రేగుతాయన్నమాట. ఆరోగ్యం పాడవడము, మనసులో ఇబ్బందులు, మనసులు బాగలేకపోవడము, లేదంటే ఒకళ్ళనొకళ్ళు తిట్టుకోవడం, కొట్టుకోవడము, గొడవలు, చంపుకోవడాలు, ఇవన్నీ కూడా ఎప్పుడు జరుగుతాయి? ఆ విశ్వశక్తి లోపించినప్పుడు జరుగుతాయి. మరి విశ్వశక్తి ఎలా వస్తుంది అంటే ఎంత చిన్న గ్రామమైనా, ఎంత పేద గ్రామమైనా అక్కడ ఒక దేవాలయం అనేది ఉంటుంది. దేవాలయం అంటే మనకి పెద్దది కూడా అవసరం లేదు. మనకు అందరికీ తెలిసిన విషయమే. చిన్నప్పుడు అమ్మవారు పోసినప్పుడు మా నానమ్మ చేసేదనమాట. పక్కనే అప్పటిదాకా పడిపోయిన ఒక రాయి తీసుకొచ్చి దాన్ని శుభ్రంగా కడిగి పసుపు కుంకుమ బొట్టు పెట్టేసి దీపము, ఒక అరటి పండు, ఒక అగరబత్తి వెలిగించేసి రాత్రి అంతా మజ్జిగలో నానబెట్టిన అన్నాన్ని అక్కడ పెట్టేసి అది మాకు ప్రసాదంగా పెట్టేది. నేను మొట్టమొదటిసారి అది చిన్నప్పుడే చూసినప్పుడు నాకు ఒక క్వశ్చన్ వచ్చేది. ఇందాకడ దాకా అక్కడ పడి ఉన్న రాయిని మనం అసలు గమనించలేదు, ఏం చేయలేదు, ఇప్పటికిప్పుడు దేవుడు అని అంటుంది ఏంటి మా నానమ్మ అని నాకు క్వశ్చన్ ఉండేది. అప్పట్లో అడగలేము లేదు, అడిగిన ఆవిడ చెప్పగలదు అని కూడా నేను అనుకోవట్లేదు. అంటే ఏంటి, మన ఆలోచన ఎక్కడైతే పెడతామో అక్కడ అది తయారవుతుంది అన్నమాట, అప్పటికప్పుడు సృష్టి చేయబడుతుంది. ఇప్పుడు ఇది నేను రాయి అని నమ్మినంత కాలం అది రాయి అవుతుంది, నేను దైవం అని నమ్మినప్పుడు దైవమే అవుతుంది. మనకి పత్రిజీ అప్పటిదాకా మనకి మనలోనే దైవం ఉంది అనే విషయం ఎప్పుడు ఎవరు చెప్పలేదు. దైవాన్ని నమ్ము, దైవాన్ని ప్రార్థించు అలా చెప్పారు. కానీ నువ్వే దైవానివి అని కుండ బద్దలు కొట్టినట్టు గట్టిగా ఆశ్చర్యపోయే విధంగా మనకి పత్రిజీ చెప్పారు. అప్పుడు కదా మనలో అందరిలో మార్పు వచ్చింది. ఓ నేనే దైవాన్నా, అయితే ఏం చేయాలి నేను అనే విషయం అప్పుడు మనం తెలుసుకున్నాము. నేనే దైవాన్ని అయితే నేను పద్ధతి ప్రకారం ఉండాలి, డిసిప్లిన్డ్గా ఉండాలి, హ్యాపీగా ఉండాలి, బ్రైట్గా ఉండాలి అనే విషయం మనకి అర్థమైంది. లేదంటే జీవితం గందరగోళం, అలాగే ఊరు గందరగోళం అయిపోతుంది అనమాట ఎప్పుడైతే దైవం అనేది లేకపోతే. ప్రతి ఊరి చివర పొలిమేరలలో ఒక అమ్మవారిని మనం పెడతాము. అది ఒక చిన్న రాయి అయినా అవ్వచ్చు, పెద్ద గుడి అయినా అవ్వచ్చు, అవసరాన్ని బట్టి. అక్కడ అందరికీ నమ్మి ఆ గుడి మహిమ గలది, ఎందుకంటే నమ్మే కొద్దీ శక్తి పెరుగుతూ ఉంటుంది అనమాట. గ్రామస్తులు అందరూ రోజు వచ్చి మొక్కుతూ ఉంటే అది కాస్త అమ్మవారు శక్తి ఆ పేరులోనే ఉంది. ఒక్క నిమిషం. సో గ్రామము ఇప్పుడు ఎలా తయారవుతుంది అంటే ఒక ఊరికి ఒక కొత్త ప్రదేశంలో నివసిద్దాము అని చెప్పి ఒక 3 4 ఒక కుటుంబము ఒక చోటు నుంచి ఒక చోటికి ప్రయాణం చేస్తారు. చేసినప్పుడు అక్కడ ఏదైనా ఒక చెరువో, ఒక నదో, ఒక చిన్న కాలువో అట్లాంటిది ఏదైనా ఉందనుకోండి, ఓకే ఇది చూడడానికి బాగుంది ఈ ప్రదేశము, ఇక్కడ జీవించవచ్చు, ఇక్కడ మనం పంటలు పండించుకోవచ్చు అని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకొని అదొక ఊరుగా పెట్టుకొని ఆ ఊరికి ఒక పేరు కూడా పెట్టుకొని అక్కడ నివసించాలని నిర్ణయించుకుంటారు. వాళ్ళు వాళ్ళ ఇల్లు కట్టుకోవడానికి, వాళ్ళ ఒక గుడిసెనో ఇల్లు ఏదో సంథింగ్ వేసుకోవడానికి ముందే అక్కడ ఊర్లోకి ఎంటర్ అవ్వడానికి ముందే ఎంట్రన్స్ లోనే ఒక చిన్న రాయిని పెట్టి ఆమె అమ్మవారు, ఇది శక్తి అని పూజించి నమస్కరించుకొని లోపలికి వెళ్తారనమాట. ఆ ప్రదేశం నుంచి ఇక్కడి నుంచి ఇక్కడ వరకు మన ఊరు అని పెట్టుకుంటారు. ఆ పొలిమేరలోనే అమ్మవారిని అప్పటికప్పుడే సృష్టి చేస్తారు వాళ్ళు. అంతకంటే ముందు లేని గుడిని అప్పటికప్పుడు వాళ్ళు సృష్టి చేశారు. వాళ్ళ కళ్ళ ముందే వాళ్లే చేసినా కూడా నేనే దైవం అనుకో, ఆ అమ్మవారే దైవం అని చెప్పేసి, మా ఊరు అమ్మ అని చెప్పేసి కదా మమ్మల్ని కాపాడుతుంది అని చెప్పి వాళ్ళు చేస్తున్నారు. సో మనము కంపల్సరీ ఒక డిసిప్లిన్ కోసం అన్నమాట.
ఎవరు భక్తి, అందుకే మనకి పెద్దలు చెప్పారంటే భయము భక్తి ఆ రెండు పక్క పక్కన ఉంటాయి. మనకి భయము ఉండాలి, భక్తి ఉండాలి. ఎందుకు అంటే అమ్మో ఏదన్నా అవుతుంది, జీవితం కష్టం అవుతుంది అని చెప్పి ఒక భయము ఉండడం వల్ల ఒక భక్తి ఎందుకంటే అంతరంగంలోకి ప్రయాణించడం, ఆత్మతో అనుసంధానం అవడం, భగవంతుణ్ణి మన లోపల పూజిస్తాం అన్నమాట మనం. సో ఈ రెండు కలిసి ఉంటేనే జీవితం బాగుంటుంది అనే ఉద్దేశంతో మనకు అక్కడ గుళ్ళు కట్టారు. అందుకే గ్రామం కంటే దేవాలయం అనేది ఖచ్చితంగా ఉంటుంది. దేవాలయము తప్పనిసరి. గ్రామాలు చాలా కాలం పవిత్రతను కొనసాగించాయి. అక్కడ పవిత్రతకు గొప్ప ఉత్పత్తి స్థానాలు గోప్యంగా ఉన్నాయి. ప్రాచ్య దేశాల సంస్కృతిని నాశనం చేయడానికి దేవాలయాలలోని శక్తి క్షేత్రాలను ధ్వంసం చేయడం అతి హీనమైన ఘటన. ప్రతిస్పందించే దేవాలయాలని నాశనం చేయడంతో ప్రాచ్య సంస్కృతి అంతా చిన్న భిన్నం అయ్యింది. మనకి విదేశీయులు మన దేశంలోకి వచ్చి మన దేవాలయాలన్నిటినీ పాడు చేసి కొల్లగొట్టేశారు. వాళ్ళు బంగారము వజ్రాలు ఇవన్నీ ఎలా చూశారు? ఒక డబ్బును తెచ్చిపెట్టే ఒక ఆస్తి రూపంలో మాత్రమే చూశారు. కానీ మనము ఒక దేవాలయాన్ని కట్టి ఒక విగ్రహాన్ని, అందమైన విగ్రహం, అది కూడా ఏం చెప్పారు? ఏ మాత్రం విగ్రహంలో లోపం వస్తే గనక అది పనికిరాదు అని చెప్పారు. అంటే ఏంటి? పరిపూర్ణమైన ఒక విగ్రహం అన్నమాట. పరిపూర్ణమైన ఒక రూపాన్ని మనం కొలుస్తున్నాం. పర్ఫెక్షన్ కోసం చేస్తున్నాము. అందము, అది చూసినప్పుడు అబ్బా ఎంత అందంగా ఉన్నాడో దేవుడు అనే భావన కలగడానికి. అనాకార రూపాన్ని మనం కొలవము. ఎందుకంటే అటువంటి భావనలు, దేవుడు అనాకారంగా లేడు అని కాదు, అనాకారంగా ఉండే వాళ్ళలో కూడా భగవంతుడు ఉన్నాడు. కానీ ఎందుకు అది కొలవము అంటే, మనము ఎప్పుడైనా అందమైన రూపాన్ని చూస్తూ ఆహ్లాదాన్ని పొందాలనుకుంటాం. కానీ అనాకారంగా ఉండేది, విరిగిపోయినవి, పాడైపోయినవి, అరే ఇది ఇలా ఉంటే బాగుండు, మన చూడగానే అంత బాగుంది, అది బాగాలేదు అన్నట్టు అలా అనిపించకూడదు. అబ్బా చాలా అద్భుతంగా ఉంది అనే భావన మన లోపలే కలగాలి. సో అందుకోసమని ఒక పర్ఫెక్ట్ విగ్రహము, తర్వాత దానికి పద్ధతి ప్రకారం ప్రాణప్రతిష్ఠ, ఇవన్నీ చేసిన తర్వాత నగలు ఎందుకు చేస్తారు? శక్తిని గ్రహించేవి. బంగారము గుడ్ కండక్టర్స్ అన్నమాట. అందుకని మనం దేవాలయంలో దేవుడికి విగ్రహాలు, ఈ వజ్రాలు, ఈ వైఢూర్యాలు ఇవన్నీ కూడా ఇస్తాము. ఎందుకు? శక్తి, ఆ దేవుడికి ఇంకా ఎక్కువ శక్తి వస్తుంది. ఆ గుడికి వచ్చిన వాళ్ళందరూ కూడా శక్తిని పొంది తీసుకెళ్తూ ఉంటారు. అలా చూడకుండా విదేశీయులు దాన్ని కేవలం డబ్బు రూపంగా మాత్రమే చూశారు కాబట్టి దాన్ని కొల్లగొట్టారు. సరే, ఓషో అంటున్నారంటే అసలు దాన్ని ధ్వంసం, ఆ శక్తి క్షేత్రాలని ధ్వంసం చేయడం అనేది ఒక హీనమైన, అతి హీనమైన ఒక సంఘటన అని చెప్తున్నారు. చాలా చెడ్డది. ఎందుకు అంటే వాళ్ళు కొల్లగొట్టింది కేవలం మన భారతీయ ఆస్తులు కాదు, అసలు భూమి మీద శక్తి క్షేత్రాలని నాశనం చేశారు వాళ్ళు. అది వాళ్ళకి కూడా నష్టం కలిగిస్తుంది. శక్తి లేని ప్రదేశంలో జీవించాల్సి వస్తుంది వాళ్ళు. అలాగే వాళ్ళు కూడా నాశనం అయిపోయారు కదా. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు గడిచినా, ఎంత పురోభివృద్ధి చెందింది అని అనుకున్నా, అన్నిటికంటే గొప్పగా ఉన్న సంస్కృతి భారతదేశ సంస్కృతి, ప్రాచీన సంస్కృతి, సనాతన ధర్మం కదా. అన్ని దేశాల్లోనూ ఇప్పుడు త్రవ్వకాలు జరుగుతుంటే మన దేవుళ్ళ విగ్రహాలు ఇవన్నీ బయటకు వస్తూ ఉన్నాయి. అండ్ మనం కూడా మన పురాతనమైన సంస్కృతిని మనం ఇప్పుడు గౌరవిస్తున్నాము, ఆచరణలో పెడుతున్నాము. కాకపోతే ఎలా అయితే మంచి మాట వాడారు ఇక్కడ ఓషో గారు, ప్రతిస్పందించే దేవాలయాలు అన్నారు. అంటే దేవాలయాలు ఉన్నాయి, మళ్ళీ స్పందిస్తాయి కాదు, ప్రతిస్పందిస్తాయి అన్నారు. అంటే మనం కోరుకుంటే, అడిగితే దేవుడు పలుకుతాడన్నమాట, మన జీవితంలో అద్భుతాలు చూపిస్తాడు. అటువంటి దేవాలయాలు, ప్రతిస్పందించే దేవాలయాలు ఉన్నాయి. అటువంటి వాటిని అప్పట్లో ఉండేవి, వాటిని చిన్నాభిన్నం చేశారు అని. దానివల్ల ఏమవుతుంది, మన పురాతనమైన సంస్కృతి అనేది నాశనం అయ్యింది వాళ్ళు అలా చేయడం వల్ల. అందుకే ఈరోజు దేవాలయాల విలువ గురించి ప్రజలు సందేహపడుతున్నారు.
స్కూళ్ళకి కళాశాలలకి వెళ్లేవారికి భాష తర్కం మాత్రమే నేర్పుతున్నారు. వారికి బుద్ధి పెరుగుతుందే తప్ప హృదయం మూసుకుపోతుంది. జీవం ఉన్న దేవాలయం వారి అనుభవంలో లేదు, మరియు వాళ్ల దృష్టిలో దేవాలయాలకు అర్థమే లేదు. అలా నిదానంగా దేవాలయాలు ప్రాముఖ్యతని కోల్పోయాయి. పూర్వము పాఠాలు ఎక్కడ చెప్పుకునేవాళ్ళు? పిల్లలకి బ్రహ్మచారులు వీళ్ళు వేదం వల్ల వేసేవారు కదా. ఎక్కడ వేసేవాళ్ళు? ఆశ్రమాలలో చేసేవారు. ఆ ఆశ్రమాలు కూడా ఒక దేవాలయానికి అనుసంధానమై ఉంటాయి, లేదా దేవాలయాల్లోనే వాళ్ళు చేసేవాళ్ళు. ఈ శాస్త్రాలు సాధనలు ఇవన్నీ కూడా దేవాలయాలు దానికోసమే ఉన్నాయి. చాలా పెద్ద పెద్ద ప్రాంగణాలు ఉండేవి కదా. ఒక్కొక్క దాంట్లో నాట్యము సాధనలు చేసేవాళ్ళు ఉంటారు, సంగీత సాధన, కవిత్వము, ఇట్లా అన్ని రకాలుగా దేవాలయాలు అనేవి కమ్యూనిటీ సెంటర్స్ లాగా ఉండేవన్నమాట. ఇప్పుడు ప్రస్తుతం ఏం చేశారు? కేవలం తల్లిదండ్రులు దేవాలయానికి వెళ్ళాలి, పండగ రోజుల్లో వెళ్ళాలి, అలా తీసుకెళ్ళినప్పుడు ఓకే దేవాలయం ఏదో ఉంది, మా అమ్మ వాళ్ళు ఏదో చెప్పారు, దండం పెట్టుకోమన్నారు, దండం పెట్టేసుకున్నాము, అమ్మ వాళ్ళు ఏదో స్తోత్రాలు ఏదో చదువుతున్నారు, మనకు అవన్నీ అర్థం కాదు, మళ్ళీ సెల్ ఫోన్ ఓపెన్ చేసి చూసుకుంటూ ఉంటాం. అసలు పిల్లలకి దాని ప్రాముఖ్యత అనేది తెలియకుండా ఉందన్నమాట. ఏదో టైం పాస్కో ఎప్పుడో ఒకసారి వెళ్ళాలి, పండగకో పబ్బానికో వెళ్ళాలి అనేసి. అంతేగాని దేవాలయం అసలు ఎందుకు కట్టారు, ఇంత శిల్పాలు ఇవన్నీ ఎందుకు కట్టారు, ఈ సౌందర్యం దీనికోసము బ్రిటిషర్స్ ఇతర దేశాల వాళ్ళు వచ్చి కొల్లగొట్టేంత గొప్పగా ఇక్కడ ఏముంది అనే విషయం మనకి తెలియదన్నమాట. మనకు అసలు పిల్లలకి అనుభవమే లేదు. ఇంకోటి చెప్పారు ఇక్కడ ఓషో, పిల్లలు బడిలో చదువుకుంటున్నారు, కాలేజీలకు వెళ్తున్నారు, అక్కడ భౌతికమైన మేధస్సును బుద్ధి మాత్రమే పెరుగుతుంది అనమాట. అంటే ఈ లోకంలో ఎలా జీవించాలి, ఈ లోకంలో ఎలా సంపాదించుకోవాలి, ఎవరితో ఎంత మాట్లాడాలి, అంతవరకే ఒక రేంజ్ లో మాత్రమే మనకి తెలుస్తుంది అనమాట. కానీ అసలు మనము బుద్ధితో కాదు పనిచేసేది, హృదయంతో పనిచేస్తాం. హృదయంలో ఉండే ప్రేమ, కరుణ, ఇటువంటి భావాలతో మనము పని చెయ్యాలన్నమాట. అందుకే మనకు అది ఇవ్వబడింది. కానీ అలా కాకుండా మనం పురాతనమైన సంస్కృతిని కోల్పోయి విదేశీయుల వలన ప్రభావం చెంది హృదయాన్ని మూసుకుపోయి బుద్ధితో పనిచేయడం మొదలుపెట్టాం. చిన్న ఉదాహరణ చెప్తాను. పిల్లలు, స్కూల్కి వెళ్లే పిల్లలు చదువుకోవట్లేదు, సరిగ్గా పని చేయట్లేదు, హోంవర్క్ రాయట్లేదు, మార్కులు తెచ్చుకోవట్లేదు అనుకుందాం. తల్లిదండ్రులు సాధారణంగా ఏం చెప్తారు? నువ్వు చదవాల్సిందే, నువ్వు మార్కులు తేవాల్సిందే, అది లేకపోతే నీ జీవితం బాగుండదు అని అరుస్తారు, తిడతారు, కొడతారు. రైట్? అక్కడేంటి? బుద్ధితో పనిచేస్తున్నారు. తల్లిదండ్రులు బుద్ధితో పనిచేస్తున్నారు. ఎందుకంటే చదువు ఉండాలి, అప్పుడే వాళ్ళ కెరియర్ ఉంటుంది, అప్పుడే వాళ్ళ భవిష్యత్తులో బాగుంటారు అని బుద్ధిపరంగా మనం ఈ భూమి మీద మనం ఏదైతే తెలుసుకున్నామో అదే వాళ్ళ పిల్లలకి తెలియజేస్తున్నారు. కానీ పిల్లవాడు దైవంతో సమానము, వాడికి అసలు ఆ చదువుల యొక్క విలువనే తెలియదు కాబట్టే వాడు చదువుకోవట్లేదు. ఆటలు ఆనందాన్ని ఇస్తున్నాయి కాబట్టి వాడు ఆడుకుంటున్నాడు. మరి అదే హృదయంతో గనక మనం ఆలోచించామనుకోండి, ఆ తల్లిదండ్రులు హృదయంతో పనిచేశారనుకోండి, అప్పుడేం చేస్తారు? ఎలా మాట్లాడతారు? నాన్న, నీకు చదువుకోవాలని ఆసక్తి లేదా? నీకు ఏం చేయాలనిపిస్తుంది? నీకంటూ ఒక ప్రత్యేకమైన ఇష్టము, ఇంట్రెస్ట్, ప్యాషన్ అనేది ఉంటుంది. అదేంటో తెలుసుకో, దాంట్లో నువ్వు చక్కగా వృద్ధి చెందుతావు. అదే నీ యొక్క జీవిత లక్ష్యం. ఎందుకంటే నీలాగా సచిన్ టెండూల్కర్ లాగా ఆడేవాళ్ళు వాళ్ళ స్కూల్లో ఎవరు లేరు. ఆ అబ్బాయి సరిగ్గా చదవకపోయినా వాళ్ళ స్కూల్లో తన తోటి విద్యార్థులందరికంటే చాలా ఉన్నతమైన స్థితిలో ఉన్నారు. ప్రపంచ ప్రఖ్యాతి గాంచాడు అతను. ఎందుకు? తను ఏ పని మీద అయితే వచ్చాడో, ఏమి చేసి భూమి మీద జీవించాలని వచ్చాడో ఆ పనిలో కరెక్ట్ గా మనం నిలదొక్కుకోవాలన్నమాట. అలా కాదు, నేను మా అమ్మోళ్ళు ఒప్పుకోరు, నాకు క్రికెట్ అంటే చాలా ఇష్టం, నాకు ప్రాణం, కానీ మా అమ్మ వాళ్ళు నన్ను ఒప్పుకోరు కాబట్టి నేను అన్ని మానేసి ఇంజనీరింగ్ లోనో దేంట్లోనో చేరతాను అంటే నలుగురితో నారాయణ అన్నట్టే ఉంటుంది. సమాజంలో ఎంతో మంది ఇంజనీర్లు, డాక్టర్లు ఉన్నారు. వాళ్ళందరి పేర్లు మనకు తెలుసా?
వాళ్ళందరూ ప్రపంచ ప్రఖ్యాతిగాంచారా? కాదు. ప్రతి ఒక్కరము ఒక్కొక్క గొప్ప ప్రణాళిక వేసుకొని గొప్ప ప్లానింగ్ చేసుకొని వచ్చాము. ఈ పని నేను చేస్తాను భూమి మీద అని. ఆ పని ఏంటో తెలుసుకొని మనం వర్తించాలి. అదే గనక మనకి జ్ఞానం అంతా తెలుసుకొని ఉండి మన పిల్లలకి ఇలా చెప్పామనుకోండి, నీకంటూ ఒక ప్రత్యేకత ఉంది, అందుకోసమే నువ్వు ఒక దివ్యమైన ఆత్మవి, నువ్వు భూమి మీదకి ఇలా వచ్చావు, మా ఫ్యామిలీలోకి వచ్చినందుకు నీకు థ్యాంక్ యూ, మేము చాలా బ్లెస్డ్గా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము నువ్వు మమ్మల్ని ఎంచుకొని మా జీవితంలోకి వచ్చినందుకు. ఇక్కడికి వచ్చి నువ్వు ఏ పని అయితే చేయాలనుకుంటున్నావో దాన్ని పూర్తిగా మేము సహకరిస్తాము, నీకు ఏది కావాలంటే అది మేము అందజేస్తాము, నువ్వు హ్యాపీగా నీ యొక్క మార్గాన్ని ఎంచుకొని నువ్వు ఎదుగుతూ వెళ్ళు. అలా చెప్పడం అనేది హృదయంతో మాట్లాడుకోవడం అన్నమాట. ఎందుకంటే హృదయం అంటే ఏంటి? దైవత్వం, ప్రేమ. ఏది ఎలా ఉన్నా కరెక్ట్గా ఉంది అని అన్కండిషనల్ లవ్ అంటాము. అలా ఉంటేనే ప్రేమిస్తా, ఇలా ఉంటే ప్రేమిస్తా కాదు. ఏది ఎక్కడ ఎవరు ఎలా ఉన్నా కూడా అంతా కరెక్ట్గా ఉన్నారు, దివ్యమైన మార్గంలో ఉన్నారు అని మనం ప్రేమించడం, హ్యాపీనెస్తో ప్రేమించడం అనమాట. సో అలా మనం హృదయంతో మాట్లాడాలి. దేవాలయాలు లేకపోవడం వల్ల, దేవాలయాల యొక్క ప్రాముఖ్యత తెలియకపోవడం వల్ల హృదయాలన్నీ తరతరాలుగా మూసుకొని పోతున్నాయి. సో ఇప్పుడు దాకా ఏం జరిగిందో చెప్పారు. ఇక మీదట మనం ఏం చేయాలి? అయితే హృదయాలు మూసుకుపోయాయి అన్నారు కదా, మరి ఇప్పుడు ఎలా తెరుచుకునేలా చేయాలి? దేవాలయాలు సజీవంగా అయితే తప్ప భారతదేశం మళ్ళీ భారతదేశం కాలేదు. దేవాలయాలు సజీవంగా మారాలి అంటే దేవాలయాలని మనం పునరుద్ధరించాలి. అప్పుడే మన భారతదేశం పూర్వపు వైభవాన్ని మళ్ళీ సంతరించుకుంటుంది. భారతదేశంలోని రసవాదం అంతా దేవాలయాలలోనే ఉంది. దేవాలయాల ద్వారా భారతదేశం ఎంతో లబ్ధి పొందింది. ఇదివరలో ఒక వ్యక్తి జీవితంలో ఏమి జరిగినా అది దేవాలయం చుట్టూనే తిరిగేది. అతడికి జబ్బు చేస్తే దేవాలయానికి వెళ్ళేవాడు, దుఃఖం కలిగితే దేవాలయానికి పరిగెత్తేవాడు. అతడికి ఆనందం కలిగినా ధన్యవాదాలు తెలపడానికి దేవాలయానికి పరిగెత్తేవాడు. కుటుంబంలో ఏదైనా మంచి జరిగితే పండ్లు పువ్వులు తీసుకొని దేవాలయానికి వెళ్ళేవాడు. సమస్యలు ఎదురైతే ప్రార్థించడానికి దేవాలయానికి వెళ్ళేవాడు. అతడికి సర్వం దేవాలయమే. అతడి ఆశలు కోరికలు దేవాలయం చుట్టూ తిరిగేవి. ఎంత బీదవాడైనా దేవాలయాన్ని బంగారం వెండి వంటి రకరకాల ఆభరణాలతో అలంకరించేవాడు. భారతదేశంలో మనం దేవాలయాలని ఎంత గొప్పగా చూసుకుంటామో, నా దగ్గర లేకపోయినా దేవుడికి ఫస్ట్ ఇవ్వాలి. అట్లాగే నా బాధలు కన్నీళ్లు సంతోషాలు ప్రతి ఒక్కటి దేవుడితోనే పంచుకుంటాం మనం. ఒక పండగ వస్తే దేవాలయానికి వెళ్తాము, పిల్లవాడు పరీక్షలో పాస్ అయితే దేవాలయానికి వెళ్తాము, ఒంట్లో బాగాలేదంటే దేవుడా అంటాము, పెళ్లి జరుగుతుంది అంటే దేవాలయానికి వెళ్తాము కదా. అదే కాదు, దేవాలయానికి వెళ్ళడం అనే ప్రక్రియ పెళ్లి అనే కార్యక్రమం మొత్తంలో చాలాసార్లు ఉంటుంది. సో ఈ విధంగా అంతేకాదు, నా దగ్గర ఏదైతే గొప్పది, ఇది విలువైనది అని నాకు అనిపిస్తుందో అవన్నీ కూడా దేవుడికి సమర్పించుకుంటాను. ఎందుకు? అది అలాగే ఉంటుంది కాబట్టి, ఉండాలి కాబట్టి, అంతవరకు తెలుస్తుంది మనకి. ఇక్కడ చెప్పారు, ఎంత బీదవాడైనా కూడా ఉన్న దాంట్లో దేవుడికి వాళ్ళు అలంకరించడానికి, దేవుణ్ణి అలంకరించడానికి, ముచ్చటపడడానికి, హ్యాపీగా ఫీల్ అవ్వడానికి వాళ్ళు దానికోసం తప్పిస్తూ ఉంటారు. సమస్యలు ఎదురైతే దేవాలయానికి వెళ్తారు. అసలు ఇంకా అది కాకుండా ఇంకోటి లేదు అని చెప్తున్నారు. ఈ రోజు ఆకలితో మరణిస్తున్న మనుష్యులు ఉన్నప్పుడు దేవాలయం కోసం విపరీతంగా ఖర్చు పెట్టడం పిచ్చి అనిపించవచ్చు. దేవాలయాలను తొలగించండి, ఆసుపత్రి కట్టండి, లేదా ఒక బడి తెరవండి. ఇళ్లు లేని వారు ఉపయోగించుకోవడానికి దేవాలయాలను తెరిచి ఉంచండి, వాటిని ఉపయోగించుకోనివ్వండి.
దేవాలయాల అసలైన ఉపయోగాన్ని మనం మరిచిపోయాం కనుక అవి నిరుపయోగంగా అయ్యాయి. మనుష్యులు ఆకలితో మరణిస్తున్నప్పుడు దేవాలయంలో బంగారం, వెండి ఆభరణాలు ఎందుకు ఉండాలి అని మనం అనుకుంటాము. ఇది చాలా సార్లు విన్నాం కదా. నాకు కూడా డౌట్ వచ్చేది ధ్యానానికి ముందు. ఏమని అంటే అసలు దేవాలయాల్లో ఈ పాలు, ఎంతెంత పాలు, నీళ్లు ఇవన్నీ పోయడము అవసరమా, ఎంత వృధా కదా, అదే పేదవాళ్ళకి పెట్టచ్చు కదా అని ఆలోచన వచ్చింది. కానీ అసలు దేవాలయాల విలువ తెలియకపోవడం వలన అటువంటి భావన నాలో కలిగాయి. ఇంకో విధంగా ఏంటి అసలు రహస్యం ఏంటి ఇక్కడ అంటే, ఆ పేదవాళ్ళకి ఆ పాలు దేవుడికి అభిషేకం చేయకుండా పేదవాడికి పాలు ఇచ్చామే అనుకోండి, వాడికి ఒక్క పూట ఆకలి తీరుతుంది. అదే దేవాలయంలో అభిషేకం చేసి శక్తిని పొందేలా చేశామనుకోండి, మొత్తం గ్రామం అంతా కూడా ఏదో ఒక కారణంతో హ్యాపీగా పొందడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఏదో ఒక మార్పులు జరుగుతాయి. వాళ్ళు ఎప్పుడూ ఒక మంచి భావనలో ఉంటారు. ఇంకా ఇంకా వీళ్ళు ఎంత తపస్సు చేసే కొద్దీ, ఇంకా సాధన చేసే కొద్దీ, ఇంకా భగవంతుడి మీద భక్తి పెరిగే కొద్దీ వీళ్ళ జీవితంలో మార్పులు వచ్చేస్తాయి. ఏ వర్షాలు పడతాయి, అప్పటిదాకా పండలేదు ఎడారిగా ఉండేది కాస్త మొక్కలు పెరగడం మొదలవుతుంది. లేదంటే ఏదో సైంటిస్ట్ వస్తాడు, వచ్చి వాళ్ళ ఊరికి ఉండే పలానా పంట వేస్తే ఎప్పుడు కూడా చీడలు వస్తాయి, అసలు పంటలు వేయడం మానేసాము అంటే దాన్ని ఎలా పండించాలి, ఇంకో టెక్నిక్ ఏంటి అనేది చెప్పడానికి వస్తారు. అంటే గ్రామం మొత్తం ఆనందంగా ఉండడానికి, ఎప్పటికీ కూడా ఆనందంగా ఉండడానికి మనం దేవాలయంలోంచి శక్తి లెవెల్లోనే పనిచేయాలన్నమాట. మన యొక్క ఫిజికల్ లెవెల్ బుద్ధిపరంగా కాదు, శక్తి పరంగా పనిచేయాలి. అప్పుడే ఒకరికి కాదు ఊరంతటికీ కూడా ఆనందం అనేది వస్తుంది. ఇంకా చెప్పారు కదా, దేవాలయం అసలు తీసేయండి, అక్కడ ఆసుపత్రులు కట్టండి అన్నారు. అసలు ఆసుపత్రి కట్టడం అంటేనే అర్థం ఏంటి, అక్కడ జనాలకి అనారోగ్య సమస్యలు వస్తాయి, చక్కగా హాస్పిటల్లో జాయిన్ చేయాలి అని అర్థం. అంటే అసలు మన ఆలోచన, కట్టడంలోనే ఆలోచనే వీళ్ళకి ఒంట్లో బాగుండదు, బోల్డ్ రోగులు వస్తారు అని చెప్తున్నాం మనం. అది కాదు కదా. రోగుల్ని మనం కోరుకోకూడదు, రోగులు వస్తారని అనుకోకూడదు, అందరూ బాగుండాలని అనుకోవాలి. ఆ బాగుండడం కోసమే ఈ దేవాలయాలలోని ప్రక్రియలన్నీ కూడా చేస్తూ ఉంటారు. ఓకే మాస్టర్స్, మనం ఇక్కడితో ఆపేసి నెక్స్ట్ సెషన్లో మళ్ళీ కంటిన్యూ చేసుకుందాం. థ్యాంక్ యూ మాస్టర్స్.